Hi, hello guys, welcome back to our channel Money the Raider. ఇవాళ మనం అయితే చాలా రోజుల తర్వాత అన్బాక్సింగ్ చేస్తాం. నాకైతే అన్బాక్సింగ్ చేయాలంటే చాలా ఇష్టం, కానీ ఈ మధ్య అసలు కుదరట్లేదు. మొత్తానికి మనకి యూట్యూబ్కి యూజ్ అయ్యే ప్రోడక్ట్ అయితే నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ చేశా. ఇంత చిన్న బాక్స్లో ఏముంది, ఇంతకు నువ్వు ఏం ఆర్డర్ చేసావు? నేనైతే మన యూట్యూబ్ ఛానల్ కోసం మైక్ ఆర్డర్ చేసా భయ్యా. ఇది వచ్చేసి దాని యొక్క బిల్ ఇన్వాయిస్ కూడా మనకు వస్తుంది. ఇంకా ఈ ఇన్వాయిస్లో మనకి ఇది మైక్ ఎంత పడింది, జిఎస్టీ ట్యాక్స్ మొత్తం అన్ని డీటెయిల్స్ ఉంటాయి, మీరు బాగా చూసుకోవచ్చు. దాని తర్వాత దీని వెనకాల ఒక క్యూఆర్ కోడ్ ఉంది, దాన్ని అయితే చించబాకండి. ఎందుకంటే మనకు ఒకవేళ ఈ ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ పెట్టుకోవాలంటే డెలివరీ బాయ్ వచ్చి దాన్నే స్కాన్ చేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రోడక్ట్ రిటర్న్ పెట్టలేదు, ఓన్లీ రిప్లేస్మెంట్. అది కూడా ఏమన్నా పాడంటే మనం వీడియో ఫోటో పెట్టి రిప్లేస్మెంట్ తీసుకోవచ్చు. అందుకే చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయండి. దీంట్లో మనకు వారంటీ కార్డు కూడా ఇస్తారు. ఈ వారంటీ కార్డు పడేయకుండా జాగ్రత్తగా పెట్టుకోండి, ఎందుకంటే మనకు ఒకవేళ ఏమైనా రిపేర్ వచ్చా 1 year లోపు మనం దీన్ని ఆన్లైన్లోనే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంకా మనకైతే వీళ్ళు ప్యాకేజ్ చాలా సేఫ్టీగా అండ్ బాగుంది. ప్యాకేజ్ బాగా ఇచ్చారు. నాకైతే 2 మైకులను దాంతో రిసీవర్ కూడా లోపలే ఉంది. దీంతో మనకు వచ్చేసి 2 మైకులు రిసీవర్ ఉంటుంది. దీంతో ఆప్షన్స్ కూడా ఉంటాయి. మీకు ఆండ్రాయిడ్ కావాలంటే మామూలు ఆండ్రాయిడ్ తీసుకోవచ్చు, లేదా యూనివర్సల్ తీసుకుంటే ఐఫోన్ కూడా వాడుకోవచ్చు. కాబట్టి నాది ఐఫోన్ కాబట్టి నేను యూనివర్సల్ తీసుకున్నా. ఇంకా అలాగే మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకునేప్పుడే మనకు అక్కడ కింద చూపిస్తాడు అయ్యా మీకు సింగిల్ మైక్ కావాలా, డ్యువల్ మైక్ కావాలా, అలాగే ఆండ్రాయిడ్ కావాలా, లేదా ఐఫోన్ కావాలా, యూనివర్సల్ అని ఆప్షన్స్ ఉంటాయి. ప్రైస్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఏది కావాలంటే అది. పైగా మనకు ఇంకా బాక్స్లో యూజర్ మాన్యువల్ ఉంది. ఒకవేళ మీరు తెలియకపోతే ఈ మాన్యువల్ చూసి వాడుకోవచ్చు. మనకి అంతా చూసి అంత టైం లేదు కదా, మనం కాలేజీలో బుక్సే చదవం, యూజర్ మాన్యువల్ ఏం చదువుతామని పక్కకి వేసాం. దాని తర్వాత ఇంకో చిన్న డబ్బా ఉంది. ఆ డబ్బాలో మనకు ఛార్జర్, ఇంకో మెయిన్ పాయింట్ కూడా ఉంది. ఐఫోన్ వాళ్ళకైతే ఐఫోన్ కనెక్టర్ అందులోనే ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మీరు ఏం లేకపోయినా ఫోటో వీడియో తీసుకోండి అన్బాక్స్ చేసేప్పుడు, ఎందుకంటే మనం రిప్లేస్మెంట్ అడిగేకి ఈజీ అవుతుంది. అదే కనెక్టర్, ఈ కనెక్టరే మనకు ఐఫోన్ మెయిన్, మన ఐఫోన్ కాబట్టి ఆ కనెక్టర్ చాలా ఇంపార్టెంట్. అన్బాక్సింగ్ మొత్తం అంతా తీయడం అయిపోయింది. ఇంకా మనం మైకులు తీసి కనెక్ట్ చేసుకొని వాడి చెక్ చేయడమే. ఫస్ట్ మనం మైక్ తీసుకొని దానికి సైడ్ ఒక బటన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేస్తే గ్రీన్ కలర్ లైట్ వెలుగుద్ది, అప్పుడు మన మైక్ పనిచేస్తున్నట్టు. అలాగే రిసీవర్ ఆన్ చేసేప్పుడు దానికి కూడా రెడ్ కలర్ లైట్ పడుతుంది, దాన్ని బాగా చూసుకోండి. ఒక లైట్లు పడకపోతే మీరు రిప్లేస్మెంట్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ రిస్క్ తీసుకోలేం కదా. ఇంకా మనం అయితే అన్బాక్సింగ్ అయిపోయింది. మైక్ ఎట్లుందేమో చెక్ చేయాలి కదా. ఫస్ట్ ఆండ్రాయిడ్లో చెక్ చేద్దాం. దీన్ని కనెక్ట్ చేసి కింద ఇక్కడ ప్లగ్ ఇన్ చేసి అంతే చాలు. ఇంకా మనం దీంతో ఓపెన్ చేసి వీడియో ఆన్ చేద్దాం, చెక్ చేద్దాం. ఫస్ట్ 95 feet అన్నారు కదా, ఫస్ట్ మనం దగ్గరలో చెక్ చేద్దాం. ఇక్కడ నుంచి వినిపిస్తుందో లేదో చూడాలి. దాని తర్వాత మనం ఈ గోడ ఉతికి వెళ్దాం. ఒకవేళ మధ్యలో ఏమైనా అడ్డం ఉంటే వాయిస్ వినిపిస్తుందో బ్రేక్ అవుతుందో చూద్దాం. అలసి ఇంత దూరం వచ్చి మనకి చాలా మేలు. ఇదే ఇంకెంత మనం డబ్బింగ్ ఒకటే కాబట్టి మనకి ఇదే యూజ్ అవుతుంది. ఇంకొద్ది దూరం పోదాం. దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది కాబట్టి గాలి సౌండ్ ఏ సౌండ్ వినిపించలే ఇందాక మేము చూసినప్పుడు అయితే. ఇప్పుడు చూద్దాం. మనం అయితే ఆండ్రాయిడ్లో చెక్ చేసాం, ఇప్పుడు మనం ఐఓఎస్లో చెక్ చేద్దాం. ఇప్పుడు ఇంకా మేము మైక్ కనెక్ట్ చేయాలా, ఇప్పుడు చేయబోతున్నాం. ఇది దాన్ని కనెక్ట్ చేస్తే కనెక్ట్ చేసినట్టే. ఇప్పుడు దానికైతే మైక్ కనెక్ట్ అయింది. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇప్పుడైతే మనం ఐఓఎస్లో ఆన్ చేసాం. ఆన్లైన్లో దీనికి ఇచ్చింది అయితే 95 feet. మనం ఇప్పుడు 10 feet డిస్టెన్స్లో అయితే ఉన్నాం. ఇప్పుడు వినిపిస్తుందో లేదో, వినిపిస్తుంటుందేమో. తర్వాత ఇంకొద్ది దూరం పోయేద్దాం. ఇక్కడ నుంచి వినిపిస్తుంటుంది, కొద్ది దూరం పోదాం. ఇంకా ఇక్కడ నుంచి ఓకే. ఇంకా తిరుమల కర్రకొండ పోతే వినిపిస్తుందో చూద్దాం. ఒకసారి ఆడికి పోయి చూద్దాం. అమ్మ ఇట్లా మనుషుల కంటే కుక్కలు ఎక్కువ ఉన్నాయి, యాదన్న వచ్చి పట్టుకొని పోతే అంతే. ఇప్పుడు నాకు తెలిసి 90 feet ఎక్కువే ఉంటాం. ఇక్కడ నుంచి వినిపిస్తే మనకు మైక్ పక్కా తీసుకోవచ్చు. ఎంతకన్నా దూరం అయితే చాలా కష్టం కదా. ఇక్కడ నుంచి ఓకే అనుకుంటా. చెక్ చేద్దాం వెళ్ళి ఏమైందో. ఇంకా మనం దీన్ని అయితే అమెజాన్లో కొన్నాం. దీని ప్రైస్ వచ్చేసి మనకు 2300 పడింది. మీరు ఎవరైనా కావాలంటే దీని యొక్క లింక్ మనం కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తా. డబ్బింగ్ అయితే చాలా యూజ్ అవుతుంది పైగా మీరు ఇంకా చాలా డిస్టెన్స్ అంతే కష్టం. పైగా నేను ఆన్లైన్లో చెక్ చేసింది ఏంటంటే ఏ మైక్ తీసుకోవాలన్నా వైర్లెస్ 30,000 40,000 ఉన్నాయి. మాకు దొరికింది అయితే తక్కువలో ఇదే 2300. నేను కూడా దీన్ని సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే డబ్బింగ్ అయితే మనం ఇంట్లో కూర్చొని చెప్పుకుంటాం కాబట్టి చాలా బెస్ట్. ఇంకా దీని కంపెనీ వచ్చేసి గ్రేనరో. పైగా మనకు బాక్స్లో ఏమేమి ఇస్తా అంటే 2 మైకులు ఇస్తాడు, ఒక రిసీవర్ ఇస్తాడు, అట్టే ఐఫోన్ కనెక్టర్ ఒకటి, మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి 2 కేబుల్స్ వస్తాయి. ఒకటి బాక్స్కి ఇలా పెట్టాలి, ఇంకోటి దానికి కనెక్టర్ రిసీవర్కి పెట్టాలి. ఇంకా మనకు బాక్స్లో అలాగే యూజర్ మాన్యువల్ కూడా ఉంటుంది. ఒకవేళ మీకు తెలియకపోతే, మేమంటే ఓన్ ప్రయోగాలు చేసాం, మీరు చేయకండి. తెలియకపోతే దీంతో చూసి నీట్గా చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ పోద్ది కదా. ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్ నచ్చకపోతే మనం రిటర్న్ పెట్టుకోవాలంటే అన్బాక్స్ ఎట్లా పడితే అట్లా చేయకూడదు మెయిన్, ఎందుకంటే స్కానర్ ఉంటేనే అతను రిటర్న్ తీసుకుంటాడు. ఈ స్కానర్ పోకుండా చూసుకోండి. ఇంకంతే ఫ్రెండ్స్, మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.